హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ దుర్గం చెరువుని అయితే చూసేద్దాం రండి. ఈ బోర్డు వచ్చేసైతే కాస్ట్లు అనమాట, అంటే దేనికి ఎంత కాస్ట్ అని చెప్పేసి. ప్లేస్కి ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి అయితే పర్ పర్సన్కి 10 రూపీస్. చిన్నపిల్లలు లైక్ బిలో 5 ఇయర్స్ వాళ్ళకైతేనేమో 5 రూపీస్. నేను నా ఫ్రెండ్ అయితే 2 టికెట్స్ అయితే తీసేసుకుని లోపలికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ పార్క్ వచ్చేసి అయితే కేబుల్ బ్రిడ్జ్ ఐడియా ఉంది కదా, దాని కిందనే అయితే ఉంటుంది. నాకు తెలిసి ఆల్రెడీ మీలో చాలామంది ఇప్పటికీ విజిట్ అయితే చేసేసి ఉంటారు. యాక్చువల్గా ఈ పార్క్ని అయితే మైండ్ స్పేస్ వాళ్ళు అయితే డెవలప్ చేశారంట. అక్కడ పైన లోగో దగ్గర కూడా ఉండింది చూసారా, మైండ్ స్పేస్ అని చెప్పేసి. దీనిని అయితే వాళ్ళే డెవలప్ చేశారంట. ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి గేమ్స్ ఉన్నాయి అవన్నీ నేనైతే మీకు చూపించేస్తాను. చాలామందికి అయితే దీని లొకేషన్ అయితే కొంచెం ఐడియా ఉండదు. నేనైతే దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఎంట్రన్స్లో నుంచి అయితే రైట్ సైడ్కి వచ్చేస్తే ఇటు సైడ్ హార్ట్ షేప్ ఆర్చెస్తో అయితే ఉండింది. అదైతే చూడడానికి అయితే చాలా బాగుండింది. మెయిన్ థింగ్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి చెప్పడం మర్చిపోయాను. మార్నింగ్ 5 o'clock to 9 o'clock అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 to 8. ఈ ప్లేస్ నుంచి అయితే చూస్తుంటే కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఈ హార్ట్ షేప్ అయితే చాలా భలే మంచిగా కనిపిస్తున్నాయి. ఫొటోస్ అయితే చాలామంది అయితే దిగుతున్నారు. ఫొటోస్లో కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా పార్క్ ఎంట్రన్స్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి ఇంకా చాలా అయితే కనిపిస్తాయి. అలా వెళ్తూ వెళ్తూ ఆ లేక్ వ్యూని అండ్ కేబుల్ బ్రిడ్జ్ వ్యూని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ చూసారు కదా ఎంత బాగుండిందో, నాతో పాటు మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ మీలో ఆల్రెడీ ఎంతమంది అయితే ఈ ప్లేస్ని విజిట్ చేశారో వాళ్ళైతే కామెంట్ చేయండి. ఈ చిన్న పాప చూసారా ఎంత క్యూట్గా నడుస్తుందో, నేనైతే ఆ పాపనే ఫాలో అవుతున్నాను. ఇక్కడ నుంచి వస్తే ఎన్ఆర్బిట్ మాల్ అండ్ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉండింది, వీకెండ్ కదా. నేను కూడా వీకెండ్ అని చెప్పి కొంచెం ఫ్రీ అవుదాము అని చెప్పేసి అయితే నేను ఈరోజు పార్క్ అయితే వచ్చాను. ఎలాగో మీకు కూడా చూపించినట్లుగా ఉంటుంది కదా అనేసి. అండ్ ఇది వచ్చేసి అయితే లైట్ షో అనమాట. చాలామంది అయితే ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు. నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ ఫుల్ సాంగ్స్ పెట్టేశారు, అందుకే వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసేమో చెస్ ది గేమ్ ఆడుతున్నారు. చాలామంది అయితే కూర్చుని చూస్తున్నారు. 2 teamsగా అయితే డివైడ్ అయిపోయి అక్కడైతే గేమ్ అయితే ఆడుతున్నారు. ఇంక కూడా అయితే చక్కగా ప్లేస్ అయితే ఉండిందనమాట కూర్చొని చూడడం కోసం అయితే. వన్ మోర్ థింగ్, లోపలైతే ఫుడ్ అయితే ఏం అమ్మరు. ఇంకా మనం ఏమన్నా బయట నుంచి అయితే క్యారీ చేసుకుని తెచ్చుకోవచ్చు. అందుకే అక్కడైతే అలా బయట ఐస్ క్రీమ్స్ అవన్నీ బయట నుంచి లోపలికి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి స్పీడ్ బోట్కి, పెడల్ బోట్కి అలా ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉండింది. అండ్ బర్త్డేస్ కూడా చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఎవరిదో ఒకళ్ళు బర్త్డే అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి అయితే 1 hourకి 6,000 అని అయితే ఉండింది ఆ బోర్డు మీద కాస్ట్. నేను అక్కడ ఉన్న 1-2 అవర్స్లోనైతే ఒక 3-4 మెంబర్స్ అయితే బర్త్డేస్ అయ్యాయి. ఒక్కొక్కరు వెళ్తున్నారు, బర్త్డే అందులో చేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. అంటే నాకు తెలిసి ఈ అవర్ కింద అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నట్లున్నారు వాళ్ళు. ఇదైతే బోట్కి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ బోట్ ఎక్కడానికి టికెట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్ ఇది. దాని బ్యాక్ సైడే వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ అందరూ అక్కడ వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నారు బోట్స్ కోసం. ఇది స్పీడ్ బోట్. నాకు తెలిసి అయితే రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రీల్స్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యూ అదంతా చాలా మంచిగా ఉంటుంది. వీడియోస్లో కూడా చాలా బాగా అయితే వస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్లో కూడా చాలా వరకు ఈ ప్లేసెస్ని అయితే యూస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి అయితే నాకైతే నా ఫ్రెండ్ అయితే వీడియో తీసింది, నువ్వు ఎలా తీసుకుంటున్నావో చూసుకో ఒకసారి అని చెప్పేసి నేను ఆ క్లిప్ కూడా అయితే యాడ్ చేశాను. నడిచి అయితే నీరసం వచ్చేసి ఒక ప్లేస్లో అయితే కూర్చుని పోయాము. అయితే ఇంకా హాఫ్కి పైగా ఉండింది, కానీ నేనైతే మొత్తం అయితే కవర్ చేయలేకపోయాను. అంటే నైట్ అయిపోయింది కదా, సగం వరకు తీసేసి నేనైతే ఇంకా బ్యాక్ అయితే ఆయిల్ పెట్టేసుకున్న తలతోనే అయితే వెళ్ళిపోయాను. ఊరికే ప్రశాంతంగా కాసేపు కూర్చుందామని అయితే వెళ్ళాను. ఇంకా వీడియో తీద్దాం కదా అన్నట్లుగా కొంచెం వీడియో అయితే తీశాను. చెప్పాను కదా బర్త్డే జరుపుకుంటున్నారని చెప్పి. అలా ఇది ఇంకొక బోట్. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడైతే ఇంకా ఇలా కొంచెం అక్కడక్కడ వీడియో అయితే తీసుకుంటా. ఇది వచ్చేసి అయితే రాయదుర్గ్ మెట్రో ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్. చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది. నాకు నేమ్ అయితే అంత ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, కానీ లొకేషన్ అయితే చూడడానికి బాగుండింది కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే తీశానమాట. చూడండి మీరు కూడా, బాగుండింది కదా. వీడియో అయితే ఇంతే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.